ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. మునగాకు, కాకరకాయలు, దొండకాయలు, చుక్కకూర, చెర్రీ టమాటోస్, చిక్కుడుకాయలు మాత్రం నిగనిగలాడుతున్నాయి. కాకరకాయలు, గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కాసిన్ని వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేద్దామండి. నా వెనక ఉన్నదంతా కాకరపాదు చాలా అందంగా అల్లుకుంది కదా, మొత్తం అల్లుకపోయిందండి వాళ్ళు మొత్తము. ఇప్పుడు ఇక్కడ కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా మనము హార్వెస్ట్ చేసేద్దాం. ఇక్కడ కాకరపాదు అయితే పెట్టానని చెప్పాను కదా, ఇక్కడ కాకరకాయలు అయితే ఇలా ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ ఒకటి. బిఫోర్ డేనే నేను కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేశాను, అందుకే ఈరోజు ఎక్కువగా రాకపోవచ్చు, చూడాలి. అన్నీ వస్తే అన్ని హార్వెస్ట్ చేసేసుకోవడమే. ఇదిగోండి ఇక్కడ కూడా కాకరకాయ. చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయండి ఈరోజు. నార్మల్ టమాటోస్, చెర్రీ టమాటోస్ రెండు పిక్ చేయాలి. కాకరకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయండి, ఒక పావు కిలో. ఇప్పుడు కసిన్ని దొండకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం. దొండకాయలు ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు మునగాకు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. మునగాకును దింపుకుందాము. ఎంత లేతగా ఉందో చూడండి, ఇదంతా మునగాకే. అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, ఒక బంచ్ దాకా అయితే పిక్ చేశాను. ఇప్పుడు టమాటోస్ అయితే పిక్ చేద్దాం. టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 days కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు, అలా అని పెద్దవి కాదు. నాటు టమాటోలు అంటాం కదా అవి. టమాటోస్ ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయన్నాం కదా, అవి కూడా పిక్ చేద్దాం పదండి. టమాటో ప్లాంట్ అయితే ఇదిగోండి ఇక్కడ పెట్టాను, కనిపిస్తుంది కదా. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా తినేసేయచ్చు. ఎందుకంటే ఇంకా వాటర్లో వాష్ చేయలేదు, తినలేదు. వాష్ చేసేస్తే గ్రేప్స్ లాగా తినేసేయటమే. ఎంత క్యూట్గా ఉందో చెప్పి. ఇక్కడ ఈ టబ్బులో కూడా వేసానండి చెర్రీ టమాటో మొక్క. ఇదిగండి ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఒక బంచ్. ఇవి బంచెస్ లాగా పడతాయి కదా. త్రీ బంచెస్ చెర్రీ టమాటోస్ ఈ మాత్రంగా వచ్చాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి రావడము. ఇప్పుడు కొన్ని బెండకాయలు అయితే పిక్ చేద్దాం. బెండకాయలు ఎక్కువ లేవు, ఒక 5 or 6 వస్తాయి. రసం పెట్టేయచ్చు, మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఎక్కువ రాలేదండి, ఎందుకంటే ఒక 2 days బ్యాకే నేను పిక్ చేశాను. ఇంకొక టబ్లో ఉంది, అది కూడా కట్ చేద్దాం. అక్కడ కొన్ని ఉన్నాయి. ఒక 6 బెండకాయలు వచ్చాయండి, వీటితోటి రసం పెట్టేస్తాను.
ఈ రోలో వచ్చేసి నేను దొండపాదు చిక్కుడుపాదు అయితే పెట్టానండి. రెండు చాలా హెల్దీగా గ్రీనిష్గా ఉన్నాయి. అలాగే దొండకాయలు చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి. చిక్కుడుపాదు మాత్రం ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా సెట్ చేశాను. చూడ్డానికి గుమ్మానికి మనము డెకరేషన్వి సెట్ చేస్తాం కదా, అలా ఉంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొకటి ఇలాగే సెట్ చేశాను. మీకు అది కూడా ఇంకొక రోజు వీడియోలో అయితే చూపిస్తాను. లుకింగ్ వైజ్ మాత్రం సేమ్ గుమ్మానికి మనము హ్యాంగింగ్స్ ఎలా సెట్ చేస్తామో అలా ఉంది కదా, డోర్ సెటప్ లాగా. ఇది నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను గార్డెన్లో. ఈ ప్లేస్లో మాత్రము ఇలా డెకరేటివ్గా ఉంటూ కాయలు కూడా చూడండి అలా పాదు నిండా పడ్డాయి. ఇక్కడ చిక్కుడు పాదు దొండపాదు రెండు ఇలా రోప్స్ చిన్న చిన్న తార్ల సహాయంతో ఒక దడిలాగా సెట్ చేశాను అన్నమాట. అలా కట్టడం వల్ల వాటికి అల్లుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలా సెట్ చేశాను. మనం గార్డెన్లో కూడా క్రియేటివిటీ చాలా చేయొచ్చండి. ఇక్కడ కూడా ఒక చిక్కుడు పాదు అయితే పెట్టాను. వీటికి కూడా చూడండి బోల్డ్ అన్ని చిక్కుడుకాయలు అయితే పడ్డాయి. నేను చిన్న చిన్నవి అయితే కొయ్యట్లేదండి, మంచిగా సైజు గ్రో అయ్యి కంప్లీట్గా గ్రో అయినవి హార్వెస్ట్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు ఈ మాత్రం వచ్చాయి. ఇప్పుడు మనము చుక్కకూర అయితే హార్వెస్ట్ చేద్దాం. చుక్కకూర వచ్చేసి ఇదేనండి, ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద ఆకులతోటి మంచిగా గ్రో అయింది కదా. నేను ఇలా స్టెమ్తో సహా కట్ చేస్తున్నాను, మళ్ళీ పెరుగుతుందిలేండి. ఇక్కడే కాకుండా నేను ఇంకా వేరే టబ్స్లో కూడా చుక్కకూర పెట్టాను, అది కూడా కట్ చేద్దాం. ఈరోజు ఒక బంచ్ వరకు అయితే మనము హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా వేరే టబ్స్లో పైన ఉంది, కట్ చేద్దాం పదండి. ఈ టబ్లో కూడా వేసానండి, ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద ఆకులతోటి బాగా గ్రో అయింది. ఈ ఆకుకూరలన్నీ మనకి కోసిన కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ఇవి వచ్చేసి బ్రాడ్ బీన్స్ అండి, మీకు చూపిస్తాను చూడండి జూమ్లో. మనము బొబ్బర్లు అంటాం కదా కొన్ని ఏరియాలో అలచందలు అంటారు, బ్రాడ్ బీన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇదిగోండి ఇవి ఇలా చాలా పడ్డాయండి, ఫ్లవర్ కూడా బాగా పడుతుంది. ఇదిగోండి ఇలా. ఇంక ఇవన్నీ చిక్కుడు జాతికి సంబంధించినవి చెప్పచ్చండి. బీన్స్లోనే రకరకాలు ఉంటాయి కదా, చిక్కుళ్ళు బీన్స్ అలా. చుక్కకూర అయితే ఒక బాస్కెట్ నిండా పిక్ చేశాను ఈ మాత్రము. ఇప్పుడు గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకుందాము. గోంగూర వచ్చేసి ఇదేనండి, మీకు జూమ్లో కూడా చూపిస్తా చూడండి ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి. కట్ చేసేసుకున్నాము. ఇక్కడ హాఫ్ పార్ట్ వరకు టబ్లో మొత్తం గోంగూర వేసానమాట. మనం ఇలాగే వదిలేసామంటే ముదురుతుంది అనమాట, కట్ చేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది. గోంగూరతోటి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా ఇంకా కొందరు ఆకులు ఒక్కటి గిల్లుకుంటారు, నేను మాత్రం స్టెమ్తో సహా కట్ చేస్తున్నాను, మళ్ళీ పెరుగుతుంది కదా అన్నట్లు. కూరగాయ మొక్కలే కాకుండా ఇలా అందమైన పువ్వులతోటి కూడా గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. పూల మొక్కలు కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడే మన గార్డెన్లో ఈ తుమ్మెదలు బటర్ఫ్లైస్ ఇవన్నీ రావడం వల్ల కొన్నిటికి పాలినేషన్ అవసరం అవుతుంది కదా, అవి పాలినేట్ అవుతూ ఉంటాయన్నమాట. అలాగే మనకి పువ్వులు పూజకు ఉపయోగించుకోవచ్చు, గార్డెన్ బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకు కూడా ఐస్కి చాలా అట్రాక్షన్గా ఉంటుంది కదా ఫ్లవర్స్.
అయితే ఈ మాత్రం హార్వెస్ట్ చేశాను. చూడండి, హెల్దీగా గ్రీనిష్గా ఇలా ఎప్పటికప్పుడు కట్ చేస్తే ఇలా తాజాగా ఉంటుంది. మనం కూడా కుకింగ్ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రెష్గా వాడుకున్నట్టు ఉంటుంది. ఈ మాత్రం పిక్ చేశాను. వంకాయలు కూడా ఇదిగోండి ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవైతే హార్వెస్ట్ చేయట్లేదు. ఇప్పటికే ఒక 3 వెరైటీస్ కట్ చేశాను కదా, పావు కిలో వచ్చినా కూడా చాలండి. ఇవి వంకాయలు ఇంకా కొన్ని ఆకుకూరలు టుమారో అయితే హార్వెస్ట్ చేస్తాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే చుక్కకూర, గోంగూర, మునగాకు, కాకరకాయలు, దొండకాయలు, టమాటోస్, చెర్రీ టమాటోస్, చిక్కుడుకాయలు, బెండకాయలు మాత్రం కొంచెంగా వచ్చాయండి, రసం పెట్టేసేయచ్చు. ఇంక ఇవి మాత్రం మనం కర్రీస్ చేసుకోవచ్చు. ఒక పావు కిలో వచ్చాయండి చిక్కుడుకాయలు, కాకరకాయలు, దొండకాయలు. ఎందుకంటే నేను 2 డేస్ బ్యాకే ఇవన్నీ హార్వెస్ట్ చేశాను. వంకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు ఇవి ఈరోజు ఇవి మాత్రంగా వచ్చాయి. ఆకుకూరలు కూడా ఒక 3 అయితే హార్వెస్ట్ చేశాను. ఇంకా పాలకూర, మెంతికూర అవి ఉన్నాయి, కానీ టుమారో హార్వెస్ట్ చేస్తాను. ఇంక ఇవే మనము యూజ్ చేయాలి కదా. ఎక్కువ హార్వెస్ట్ చేసుకున్నామంటే తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేయాలి. అంత ఎందుకు, మనకి గార్డెన్ పైనే ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు కట్ చేసుకొని వాడుకోవచ్చు కదా. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్